బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో సెల్టాస్ GTX ప్లస్ టాప్ అండ్ అండి కంప్లీటెడ్గా ఆటో ట్రాన్స్మిషన్ డీజిల్ వెహికల్. సో ఈ వెహికల్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఫ్రంట్ సో డే రన్నింగ్ లైట్ యాంప్స్ అండి కంప్లీటెడ్గా మనకి ఇక్కడ ఉంది కదా, ఇది దాకా వస్తుంది మనకి. అండ్ లోపల వచ్చేసి మనకి LED ల్యాంప్స్ వస్తున్నాయి అన్నమాట మనకి. అండ్ ఇక్కడ మనకి పార్కింగ్ లైట్స్ అండి. సో ఇవేంటంటే మనకి పార్కింగ్ లైట్స్ బ్లింక్ అవుతాయి. అండ్ మనకి ఎప్పుడైనా సరే ఇండికేటర్స్ వేసినప్పుడు ఏంటంటే మనకి స్లైడ్ అవుతాయి అన్నమాట. స్లైడ్ ఇండికేటర్స్ అంటాం మనం దీన్ని. అండ్ మనకి కింద సో ఐస్ క్యూబ్ ఫాగ్ ల్యాంప్స్ కంప్లీటెడ్గా మనకి 4 ఫాగ్ ల్యాంప్స్ వస్తాయండి మనకి దీంట్లో ఐస్ క్యూబ్స్కి. ఫ్రంట్ మనకి ఈ డిజైన్ వచ్చేసి మనకి స్పోర్టీ లుకింగ్ వైజ్ ఉంటుంది మనకి. అండ్ ఇక్కడ మనకి గ్రిల్ చూసినట్లయితే ఇక్కడ మనకి కెమెరా 360 క్యామ్ వస్తుంది దీంట్లో మనకి కంప్లీటెడ్గా. అండ్ ఇక మనం సైడ్ విజన్. సో ఏ సైడ్ చూసుకుంటే ఏంటంటే మనకి కంప్లీటెడ్గా అలో వీల్స్ అనేవి క్రిస్టల్ కట్ ఫ్లవర్ డిజైన్ లా వస్తుందండి మన దీంట్లో. సో ప్రతి వీల్కు కూడా డిస్క్ బ్రేక్ ఉంటుంది. అండ్ ఇందులో టైర్ సైజ్ వచ్చేసి కూడా మనకి 18 టైర్ సైజ్ ఉంటుంది. లైక్ చూసారు కదా, R18 అనమాట. సో డిస్క్ బ్రేక్స్ ఉంటాయి కంప్లీట్గా 4 వీల్స్కి 4 డిస్క్ బ్రేక్స్ ఉంటాయి మనకి. అండ్ మిర్రర్ వచ్చేసి మనకి ORVM వస్తుంది. అండ్ కింద మనకి కెమెరా వస్తుంది, 360 కెమెరా కదా, సో మనకి క్యామ్ వస్తుంది. అండ్ మనకి లోపలికి స్మార్ట్ ఎంట్రీ అనమాట. మన దగ్గర కీ పాకెట్లో ఉన్నా సరే లైక్ మనం దీన్ని ఇలా ప్రెస్ చేసామంటే ఓపెన్ అవుతుంది. మనం ప్రెస్ చేసి లోపలికి వెళ్ళవచ్చు అనమాట. ఇది లోపల ఇంటీరియర్ అండి. దీంట్లో డ్రైవర్ సీట్ వచ్చేసి మనకి కంప్లీటెడ్గా ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అనమాట. ఇది డ్రైవింగ్ సీట్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ వస్తుంది దీంట్లో. అండ్ ఫ్రంట్ టు కూడా కంప్లీటెడ్గా లెదర్ సీటింగ్ వచ్చేసి వెంటిలేట్ సీట్స్ వస్తాయి అనమాట దీంట్లో మనకి. వెంటిలేట్ సీట్స్ ఎలా వస్తుందంటే లైక్ మనకి ఇక్కడ బటన్ వస్తుంది, బటన్ ప్రెస్ చేస్తే సో వెంటిలేట్ సీట్స్ ఆన్ అవుతుంది చూడండి. సో నేను ఇప్పుడు వెంటిలేట్ సీట్స్ ఆన్ చేశాను. సో మనకి కవర్ ఉంది కాబట్టి మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట ఏసీ మనకి వస్తుంది అనేది. సో వెంటిలేట్ సీట్స్ వస్తాయి కంప్లీట్గా దీంట్లో. ఇక్కడ మనకి ఇది వచ్చేసి ఏంటంటే ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేయడం. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి అలో పెడల్స్ అండి. సో ఈ అలో పెడల్స్ స్పెషల్గా ఏంటంటే మనకి స్పోర్టీ వెహికల్స్ వస్తాయి. సో అది రిప్రజెంట్ చేశారనమాట టాప్ ఎండ్ కాబట్టి కంప్లీటెడ్గా. అండ్ ఇది వచ్చేసి మనకి బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ ఈ రెండే ఉంటాయి ఆటోమేటిక్ కాబట్టి. అండ్ ఇక్కడ మనకి ఫ్యూయల్ క్యాప్. ఇక సైడ్ చూసుకున్నట్లయితే మనకి దీంట్లో కంప్లీట్గా 8 బోస్ స్పీకర్స్ వస్తాయి, 8 వస్తాయండి దీంట్లో. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ORVM అడ్జస్ట్మెంట్ వస్తుంది లెఫ్ట్ అండ్ రైట్. తర్వాత ఇది వచ్చేసి మనకి మిర్రర్స్ క్లోజ్ చేసుకోవచ్చు, లాక్ అన్లాక్. దీంట్లో మనకి డ్రైవర్ సైడ్ మాత్రమే 1 టచబుల్ పవర్ విండో వస్తుంది, మిగతా కూడా పవర్ విండోస్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ 2 చైల్డ్ గ్లాస్ లాక్. సో ఇక్కడ మీరు స్క్రీన్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా మనకి డ్యూయల్ స్క్రీన్ వస్తుంది అనమాట. సో దీన్ని ఏమంటారు అంటే డ్యూయల్ పానరామిక్ స్క్రీన్. సో ఇక్కడంతా మీకు స్క్రీన్ ఇది వస్తుంది. అండ్ ఇదంటే మనకి స్మార్ట్గా వస్తుంది అన్నమాట దీంట్లో. అండ్ ఇక మనకి స్టీరింగ్ అండి. సో ఈ స్టీరింగ్ ఏంటంటే మనకి డీ కట్ స్టీరింగ్ అంటారు. సో ఈ డీ కట్ అనేది స్పోర్టీ లుకింగ్ రిప్రజెంట్ చేస్తుంది. సో దీంట్లో మనకి క్రూజ్ కంట్రోల్, ఇది క్రూజ్ కంట్రోల్ అండి ఇది మనకి. సో దీంట్లో క్రూజ్ కూడా ఆటో క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, ఎందుకంటే దీంట్లో అడాస్ వస్తున్నాయి కాబట్టి. సో ఆటో క్రూజ్ వల్ల ఏంటంటే ఇప్పుడు మనం క్రూజ్ యాక్టివేట్ చేసి రన్నింగ్ లో ఉంటున్నప్పుడు మన ముందు వెహికల్ ఎప్పుడైనా సరే స్లో అయింది అనుకుంటే ఇది కూడా ఆటోమేటిక్గా స్లో అవుతుంది. మళ్ళీ వాళ్ళు ఫ్యూ సెకండ్స్ లో వాళ్ళు మూవ్ అయితే మళ్ళీ మూవ్ అవుతుంది అనమాట. సో దాన్ని ఆటో క్రూజ్ కంట్రోల్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఈ MIDలో మనం ఏం చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి బటన్ డ్రైవ్ టు డిస్ప్లే ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి. ఇవి మనకి సెట్టింగ్స్ చేసుకోవచ్చు, మైలేజ్ ఎంత వస్తుంది ఏంటి అనేది. ఇది మనకి లైన్ అడాస్ కంట్రోల్ అండి. ఇది వచ్చేసి ఇదేమో మనకి ఫ్రంట్ లైన్ అడాస్ కంట్రోల్ వస్తుంది. సో ఇదంతా కూడా అడాస్ సంబంధించింది. ఇది మనకి క్రూజ్ అనేది అప్ అండ్ డౌన్ చేసుకోవడం అనమాట. లైక్ 60, 70, 80 అట్లా మన క్రూజ్ అనేది అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు దీంట్లో. అండ్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనకి మోడ్ అండి.
బ్లూటూత్లో కనెక్షన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఎఫ్ఎంలో కన్వర్ట్ అవ్వాలంటే ఈ మోడ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఎఫ్ఎంలో కన్వర్ట్ అయిపోతుంది. ఇది వాయిస్ కమాండ్. ఈ వాయిస్ కమాండ్ ప్రెస్ చేసి లైక్ మన సన్ రూఫ్ కూడా ఓపెన్ చేయొచ్చు అనమాట. దీంట్లో మనం కంప్లీటెడ్గా కాల్స్ కూడా చేసుకోవచ్చు. వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడం అండ్ డిక్రీజ్ చేసుకోవడం, సాంగ్స్ మార్చుకోవడం కోసం అండ్ ఎఫ్ఎంలో ఉంటే స్టేషన్స్ అనేది చేంజ్ చేసుకోవడం కోసం. ఇది మన కాల్ యాక్సెప్ట్ చేయాలన్నా కానీ కాల్ కట్ చేయాలన్నా కానీ ఈ బటనే మనకు ప్రెస్ అవుతుంది. సో ఇది ప్రెస్ చేస్తే ఏంటంటే మనకి లైక్ మన ఫేవరెట్స్ ఏమైనా ఉంటే ఈ ప్రెస్ చేయగానే లైక్ మనకు అక్కడ ఫేవరెట్స్ అంటే లైక్ మనకి కాంటాక్ట్స్ పెట్టుకోవచ్చు, మీడియా పెట్టుకోవచ్చు, రూట్స్ పెట్టుకోవచ్చు. సో మనం ఏదైనా పెట్టుకోవాలంటే అది పెట్టుకోవచ్చు. ప్రెసెంట్ అనేది మనకి నన్లో ఉందన్నమాట అది మనకి. అండ్ ఇంకా ఇది వచ్చేసి మనకి స్టీరింగ్ టిల్ట్ వస్తుంది, టెలిస్కోప్ వస్తుంది అనమాట. ఇది టెలిస్కోప్ అంటారు, దీన్ని టిల్ట్ అంటారు. సో ఏది చేసినా సరే మనం దీన్ని లాక్ చేసుకోవాలి మనం దీంట్లో. అండ్ ఇక్కడ మనకి పెడల్ షిఫ్ట్స్ అండి. ఈ పెడల్ షిఫ్ట్స్ అనేది నేను చెప్తాను ఇప్పుడు, మళ్ళీ ఫ్రంట్లో చెప్తాను మనకి. అండ్ ఇక్కడ పెడల్ షిఫ్ట్స్ వస్తాయి. సో ఇది మనకి పుష్ స్టార్ట్ బటన్, ఇది వచ్చేసి మనకి ట్రాక్షన్ కంట్రోల్, ఇది వచ్చేసి మనకి ఐఎస్జీ ఆప్షన్ అండి. ఐఎస్జీ ఆప్షన్ మనకి లైట్ వెలిగింది అనుకోండి ఐఎస్జీ ఆఫ్ అయినట్టు, లైట్ ఆన్ లో ఉందనుకోండి ఆఫ్ అయినట్టు, లైట్ ఆఫ్ లో లేదనుకోండి ఐఎస్జీ ఆన్ అయినట్టు. ఇది మనకి హెడ్ ల్యాంప్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవడం అనమాట. ఇది కంప్లీట్ గా దీంట్లో మనకి. ఇక టచ్ స్క్రీన్ వచ్చేసి మనకి 10.25 టచ్ స్క్రీన్ వస్తుంది. దీంట్లో ఇన్బిల్ట్ గా మనకి మ్యాప్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ కియర్ కనెక్ట్ కూడా చేసుకోవచ్చు. లైక్ మనకి లైవ్ సౌండ్స్ కూడా వస్తాయి అనమాట మనకి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఫారెస్ట్ లో, బీచ్, సిటీ అడ్డం, సో ఇట్లా మనం డిఫరెంట్ టైప్స్ లో కూడా సెట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ దగ్గర మనకి మీడియా కానీ ఏదైనా అవైలబుల్ లేకపోతే అలా అయినా సెట్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే మనకి పార్కింగ్ లైట్స్ అండి. సో ఫ్రంట్ పార్కింగ్ లైట్స్ అనేవి కంప్లీటెడ్ గా ఆన్ అవుతాయి మనకి. ఇక్కడ సింబల్ చూసుకోవచ్చు పార్కింగ్ లైట్స్ ఆన్ లో ఉంటే మనకి. అండ్ ఇవి ఏసీ ఈవెంట్స్ అండి. మనం ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆటో అండి. లైక్ ఇప్పుడు మనకి వెహికల్ లోపల ఉన్న టెంపరేచర్ని బట్టి మనకి ఏసీ అనేది కావాలనుకుంటే లైక్ దీన్ని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా టెంపరేచర్ కనుక కూల్ ఉంటే నార్మల్ అవుతుంది, లేదంటే ఇక్కడ మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మనకి అది వద్దు అనుకుంటే ఇది ప్రెస్ చేసినా ఆటోమేటిక్గా అది అయిపోతుంది. ఏసీ వెహికల్ ఆన్ చేసాక ఏసీ కొన్నిసార్లు ఆఫ్ ఉంటుంది. సో ఇది ప్రెస్ చేస్తే మాత్రమే కూలింగ్ అనేది వస్తుంది. ఇది ప్రెస్ చేయకపోతే మీకు ఓన్లీ ఎయిర్ వస్తుంది తప్ప మీకు అది ఏసీ అనేది రాదన్నమాట మీకు. సో ఇది మనం ఏసీ పెంచుకోవడం అండ్ తగ్గించుకోవడం. చెప్పాను కదండి చాలాసార్లు మనకి ఏసీ కూలింగ్ ఎక్కువ ఉండాలంటే 2 or 3 పాయింట్స్ మాత్రం పెట్టుకోండి, కూలింగ్ చాలా బాగా వస్తుంది. దీంట్లో ఏంటంటే స్పెషల్గా మనకి డ్యూయల్ జోన్ ఏసీ ఉంటుంది అనమాట దీంట్లో. సో డ్యూయల్ జోన్ ఏసీ వల్ల ఏంటంటే లైక్ డ్రైవింగ్ సీట్లో ఉన్న వాళ్ళకి వామ్ కావాలంటే వామ్ పెట్టుకోవచ్చు, కూల్ కావాలంటే కూల్ పెట్టుకోవచ్చు. లైక్ సేమ్ ఇటు సైడ్ కూడా అంతే, మనకు వామ్ కావాలంటే వామ్ పెట్టుకోవచ్చు, కూల్ కావాలంటే కూల్ పెట్టుకోవచ్చు వాళ్ళ కంఫర్టబుల్ని బట్టి. సో ఇది రెడ్ ప్రెస్ చేస్తేనేమో మనకి వామ్ స్టార్ట్ అవుతుంది, ఈ బ్లూ ప్రెస్ చేస్తేనేమో మనకి కూల్ స్టార్ట్ అవుతుంది. లైక్ ఇక్కడ చూడండి మీకు ఇక్కడ 20, 19 చేంజ్ అవుతుంది. బట్ ఇక్కడ మాత్రం ఎలాంటి చేంజెస్ అనేవి రావు అనమాట. సో ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా పెట్టుకోవాలంటే అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈ డ్యూయల్ జోన్ ఏసీలో మనకి. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఇది మోడ్. లైక్ మోడ్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ఏసీ అనేది మనకి ఫేస్కి వస్తుంది ప్రజెంట్. ఇది ప్రెస్ చేస్తుంటే లెగ్స్ కూడా వస్తుంది అనమాట. ఇది ఓన్లీ లెగ్స్కి వస్తుంది. అండ్ ఫ్రంట్ మనకి రేర్ నుంచి మనకి ఫ్రంట్ నుంచి ఎయిర్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఓన్లీ ఫేస్కి మాత్రం వస్తుంది. సో మన సిచ్యువేషన్ బట్టి మనం ఏసీ ఎక్కడ రావాలనేది మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మీకు సింక్ అని కనిపిస్తుంది కదా. సో ఈ డ్యూయల్ జోన్ ఏసీలో సేమ్ రెండు కూడా ప్యారలల్ గా రావాలనుకున్నప్పుడు ఈ సింక్ ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ 22 అనేది ఇక్కడ కూడా సేమ్ వస్తుంది. సో సేమ్ వస్తుంది అనమాట మనకి అది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా మాన్యువల్ కావాలనుకుంటే ఎవరి వాళ్ళు పెట్టుకోవచ్చు, లేదు సింక్ లో ఉండాలనుకుంటే ఈజీగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఎప్పుడు మనకి ఏసీ అనేది లోపల ఆన్ లోనే ఉండాలి, లోపల ఏసీని రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట దీంట్లో. ఇది ఫ్రంట్ రేర్ అండి, ఇది ఫ్రంట్ రేర్. ఈ రెండు బటన్స్ ఏంటంటే మనకి స్పెషల్ గా వింటర్ సీజన్ లో యూజ్ అవుతుంది అనమాట. ఫాగ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం వామ్ లో పెట్టుకొని ఇవి ఆన్ చేసుకుంటే ఏంటంటే ఆ వామ్ అనేవి ఫాగ్ అనేది కొంచెం క్లియరెన్స్ అనేది చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా బటన్ సెటప్, లైక్ మనం బ్లూటూత్ కనెక్షన్ చేసుకోవాలంటే ఈ సెటప్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది అనమాట మీకు దీంట్లో. ఇది మీడియా, ఒకసారి బ్లూటూత్ కనెక్షన్ అయ్యాక మీడియా ఓపెన్ చేయాలి. రేడియో అండ్ ఎఫ్ఎం, లైక్ ఇక్కడ మనకి ఏమైతే ఉంటాయో మనం మోడ్స్ మార్చుకునే ఎఫ్ఎంలోకి వెళ్తే యాజ్ యూజువల్ గా సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఉంటాయండి. మనం సాంగ్స్ ట్రాక్స్ చేంజ్ చేసుకోవడం అనమాట దీంట్లో. ఫేవరెట్స్ ఇందాక మీకు ఇక్కడ చెప్పాను కదా, ఇదే ఫేవరెట్స్. అండ్ సేమ్ ఇక్కడ కూడా వస్తుంది నావిగేషన్ అండ్ మ్యాప్స్ ఇవన్నీ వస్తాయి. ఇది వాల్యూమ్ అనేది మనం పెంచుకోవడం, వాల్యూమ్ తగ్గించుకోవడం బటన్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా ఎఫ్ఎం ఆన్లో ఉందనుకున్నప్పుడు మీరు దీన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఎఫ్ఎం అనేది ఆఫ్ అయిపోతుంది అదండి. అండ్ ఇంకొంచెం డౌన్కి వస్తే ఏంటంటే ఇక్కడ మీకు ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షన్ అండి. సో ఇది ఉంది కదా, ఇక్కడ మనకి ఐఫోన్స్ కొన్ని ఫోన్స్ మాత్రం ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ అనేది వస్తుంది మన దీంట్లో. అండ్ ఇక్కడ మనకి ఛార్జింగ్ సాకెట్స్, సి కేబుల్, యూఎస్బి అండ్ మల్టీ కేబుల్ ఛార్జింగ్ సాకెట్స్ యూజ్ చేయాలంటే
మనం మల్టీ కేబుల్ ఛార్జర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక ఇది వచ్చేసి మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి మనకి నాబ్ సైడ్కి వస్తుంది. సో ఇది చూడండి ఎంత బాగుందో. సో దీంట్లో P అంటేనేమో పార్కింగ్ అండి, రివర్స్. సో ఒక్కసారి మనం రివర్స్ ఆన్ చేయగానే చూడండి 360 క్యామ్ కూడా ఆన్ అయిపోయింది ఆటోమేటిక్గా. మళ్ళీ మీరు న్యూట్రల్. డి అంటేనేమో డ్రైవింగ్ అండి. సో ఇందులోనే మనం డ్రైవింగ్ అనేది లైక్ స్కూటీ లాగా డ్రైవ్ చేసుకోవచ్చు ఇందులోనే. అండ్ ఇది డీలో కాకుండా మాన్యువల్ కూడా డ్రైవ్ చేసుకోవాలంటే లైక్ ఇలా మీరు ప్రెస్ చేస్తే ఈ ప్లస్కి మైనస్కి మధ్య లైట్ డాట్ వచ్చింది కదా, అదేంటంటే మాన్యువల్ డ్రైవ్ అనమాట మనకి. ఇదంటేనేమో కంప్లీట్ ఆటో డ్రైవ్, ఇది వచ్చేసి మనకి మాన్యువల్ డ్రైవ్ అవుతుంది ఇది మనకి. ఓకే, ఈ మాన్యువల్ డ్రైవ్ని ఎలా డ్రైవ్ చేయాలంటే లైక్ మనకి మాన్యువల్ ఇంత గేర్ ఇదంతా అవసరం ఉండదు. జస్ట్ నార్మల్గా మీకు ఇక్కడ చూపిస్తుంది కదా ఎస్ అని, ఒక్కసారి మీకు అక్కడ ఎస్ చూపించినప్పుడు ఈ పాడ్ని మనం లైక్ ఇలాంటి సరిపోతుంది. అక్కడ 1 వచ్చింది చూడండి, 2 వచ్చింది. ఓకే, సో అలా మనం దీన్ని మనం డ్రైవ్ చేసుకోవచ్చు అనమాట. 1, 2 ఇట్లా మనం డ్రైవ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే మనం ఆపరేట్ చేసుకుంటూ. లేదు మనకి ఇక్కడ నుంచి ఆపరేట్ ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఇక్కడ ఉన్నాయి చూసారా 2 బటన్స్, మనకి ఇందాక చెప్పాను కదా, ఇవేంటంటే పెడల్ షిఫ్ట్స్ అంటారు. సో పెడల్ షిఫ్ట్స్ ఏంటంటే లైక్ మనం ఆ గేర్స్ అనేవి ఇక్కడ నుంచి కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ మనకి -1లో ఉంది, లైక్ ఇప్పుడు ప్రెస్ చేస్తే అక్కడ 2 అవుతుంది. సో మూమెంట్ బట్టి ఇప్పుడు ప్రెసెంట్ మనం ఆఫ్లో ఉన్నాం కాబట్టి 2 వరకు వస్తుంది. లైక్ మీరు రన్నింగ్లో ఉంటున్నప్పుడు 2, 3, 4 అలా చేసుకోవచ్చు. లేదు 1 చూడండి డౌన్ అయిపోతుంది. సో అందులో ఇక్కడైనా డ్రైవ్ చేసుకోవచ్చు, ఇక్కడైనా మీరు గేర్లు వేసుకోవచ్చు, ఇక్కడైనా సరే మీరు గేర్లు అనేది వేసుకోవచ్చు అనమాట. లేదు మనకు మాన్యువల్గా డ్రైవింగ్ ఆటోలో డ్రైవ్ కావాలనుకుంటే మాత్రం లైక్ డీలో పెట్టుకుంటే ఏ ప్రాబ్లం లేకుండా ఆటోలో డ్రైవ్ చేసుకోవచ్చు. సో పార్కింగ్. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ వెంటిలేట్ సీట్స్, ఇది ఆన్ చేశాను అనమాట. సో ఆఫ్లో ఇలా ఉంటుంది. సో దీంట్లో 3 లెవెల్స్ ఉంటాయి అనమాట. ఇది 3 లైట్స్ కనిపిస్తున్నాయి కదా, 3 లెవెల్స్, 2 లెవెల్స్ ఉంది, ఫస్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి డైరెక్ట్ బ్యాక్ వ్యూ అనమాట. ఇది నార్మల్గా పార్కింగ్లో కాకుండా న్యూట్రల్లో ఉన్న ఎప్పుడైనా ప్రెస్ చేస్తే ఏంటంటే మనకి ఇక్కడ స్క్రీన్లో ఏంటంటే బ్యాక్ సైడ్ వ్యూ అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట డైరెక్ట్గా మీకు. ఇది పార్కింగ్ సెన్సార్స్. ఫ్రంట్ మనకి 4 పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయని చెప్పాను కదా, ఆ 4 పార్కింగ్ సెన్సార్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. లైక్ మనం డ్రైవింగ్లో కానీ లేదంటే రివర్స్లో కానీ ముందు నుంచి ఎప్పుడైనా కంఫర్ట్గా కావాలనుకున్నప్పుడు దీన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ లైట్ రాగానే ఆటోమేటిక్గా 4 పార్కింగ్ సెన్సార్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి అనమాట. అండ్ ఇక్కడ మనకి ట్రాక్షన్ కంట్రోల్స్ అండ్ డ్రైవ్ కంట్రోల్స్. సో ఈ డ్రైవ్ కంట్రోల్స్ ఏంటంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా సో ఇవి డ్రైవ్ కంట్రోల్స్ అండి. స్పోర్ట్లో ఉంది, ఇక్కడ మీరు జస్ట్ మీరు ఇలా అంటే ఇక్కడ ఎకో, తర్వాత నార్మల్ మోడ్, స్పోర్ట్ మోడ్ అంటే పవర్ అనేది ఎక్కువగా వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మీకు అందరికీ ఐడియా ఉన్నదే, చాలా స్పీడ్కి వెళ్ళిపోవచ్చు. సో నార్మల్ అంటే పవర్ కానీ ఇవన్నీ కూడా ఈక్వల్గా వస్తుంది. సో నార్మల్గా వస్తుంది. ఈకో దీనివల్ల యూజ్ ఏంటంటే మీకు మైలేజ్ ఎక్కువ రావాలంటే ఈకో ఇస్ ద బెస్ట్. అండ్ ఇక్కడే మనం మళ్ళీ దీన్ని ప్రెస్ చేస్తే ఇప్పుడు డ్రైవ్ నుంచి ట్రాక్షన్లోకి వస్తుంది. మళ్ళీ ప్రెస్ చేస్తే డ్రైవ్లోకి వెళ్తుంది, మళ్ళీ ప్రెస్ చేస్తే లైక్ అంటే బటన్ మీరు ఇలా ప్రెస్ చేస్తే ట్రాక్షన్, డ్రైవ్ ఇలా చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ట్రాక్షన్ అంటే స్నో, మడ్, శాండ్. సో డిఫరెంట్గా లైక్ ఇప్పుడు లైక్ కాశ్మీర్స్ కానీ అటు సైడ్ ఏంటంటే కింద మనకి ఐస్ ఎక్కువ ఉన్నప్పుడు గ్రిప్ అనేది ఉండడం కోసం మనకి స్నోలో యూజ్ చేసుకోవచ్చు, శాండ్ ఉష్కలో ఉన్నప్పుడు, మడ్ బురదలో. సో ఈ సిచ్యువేషన్ బట్టి మీరు ఈ ట్రాక్షన్ కంట్రోల్, డ్రైవ్ మోడ్స్ అనేవి మీరు యూజ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ వచ్చేసి పార్కింగ్ వచ్చేసి GTX ప్లస్లో మనకి ఇంతకుముందు గేర్ రాడ్ అని ఉండేది, బట్ ఇప్పుడు ఏంటంటే చిన్న బటన్ ఇచ్చేసారు మనకి. జస్ట్ ఇక్కడ పార్కింగ్లో ఉందో లేదో అనుకుంటే లైక్ ఇక్కడ రెడ్ సింబల్ ఉంది కదా పార్కింగ్లో ఉన్నట్టు, ఒకళ్ళు వద్దనుకుంటే జస్ట్ మీరు దీన్ని ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది. మళ్ళీ మీరు బ్రేక్ ప్రెస్ చేసి మాత్రమే చేస్తేనే హ్యాండ్ బ్రేక్ అనేది పడుతుంది. ఇది మనకి ఆటో హోల్డ్. అండ్ ఇక్కడ మనకి ఇది బాక్స్ అండి. సో బాటిల్స్ కానీ లేదంటే ఏదైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనం కీ పెట్టాం, అండ్ కీ గురించి వచ్చేది కాబట్టి కీ కూడా చెప్తాను ఒకసారి. సో ఇది వచ్చేసి లాక్, అన్లాక్. బయట నుంచి మనం ఇంజిన్ ఆన్ చేసుకోవాలంటే హోల్డ్ బటన్ ప్రెస్ చేసుకొని పట్టుకుంటే ఇండికేటర్స్ అనేవి ఆన్ అయితే ఆటోమేటిక్గా ఇంజిన్ అనేది ఆన్ అవుతుంది. సో దీనికి వచ్చేసి ఏంటంటే టైర్స్ అనేవి స్ట్రైట్గా ఉండాలి, మనకి పార్కింగ్లో ఉండాలన్నమాట. ఇది హోల్డ్ అండి. సో మనకి ఓన్లీ బూట్తో అవసరం ఉంటే బూట్ ఒకటి ప్రెస్ చేస్తే, హోల్డ్ అనేది ప్రెస్ చేస్తే ఓన్లీ డిక్కీ ఒకటి ఓపెన్ అయిపోతుంది మనకి దీంట్లో కంప్లీటెడ్గా. అండ్ ఇది మనకి ఉద్దు అవసరం లేకుండా క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. ఆర్మ్ రెస్ట్ కామ్ స్పేస్. ఈ మిర్రర్ ఏంటంటే అండి మనకి నైట్ టైంలో హెవీగా వచ్చే ల్యాంప్స్ కానీ అంటే లారీల నుంచి వచ్చి హెడ్ ల్యాంప్స్ హెవీగా వస్తాయి కదా, సో అదేంటంటే ఇది డిరెక్ట్ చేసేసుకొని మనకి ఆ లైట్ పవర్ అనేది తగ్గించేసి
మనకి క్లియర్గా చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి ఓఎస్ అండి, ఇది వచ్చేసి మనకి టోయింగ్ అండ్ ఇది కియర్ కనెక్ట్ అనమాట దీంట్లో. సో ఇది స్పెట్స్ బాక్స్, మనకి ల్యాంప్స్ అనేవి. అండ్ మనకి సన్ రూఫ్ ఓపెన్ అవ్వాలంటే కంప్లీట్గా ఇదండి, మనకి జస్ట్ ప్రెస్ చేస్తే డ్యూయల్ పానరామిక్ సన్ రూఫ్ అండి. ఇది కంప్లీటెడ్గా ఇది అనేది కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నాం. ఒకవేళ దీంట్లో ఒక ఫీచర్ చెప్తానండి, ఇది ఇట్లా బ్యాక్ సైడ్ దీంట్లో ఫీచర్, దీంట్లో బ్యాక్ సైడ్ వెళ్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే పిల్లలు కానీ ఎవరైనా అనుకోకుండా దీన్ని ప్రెస్ చేసి వాళ్ళు బయట ఉన్నప్పుడు ఇట్లా మిర్రర్ వచ్చింది అనుకోండి, లైక్ మీరు ఇక్కడ వాళ్ళ పర్సన్స్ ఉన్నా కానీ ఇక్కడ తగిలేసి మనకి ఆటో పిచ్ సన్ రూఫ్ వస్తుంది. సో మనకి ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. యాంటీ పిచ్ సన్ రూఫ్ వస్తుంది. సో ఆటోమేటిక్గా ఇది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. సో ప్రాబ్లమే ఉండదు అనమాట మనకి కంప్లీటెడ్గా. అని క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇక సెల్టాస్ గ్రౌండ్ క్లియరెన్స్. సో ఈ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 195 mm వస్తుంది. అండ్ యూజువల్గా సైడ్ డోర్ కర్టన్స్ వస్తాయన్నమాట. సో ఇది బేసిక్ నుంచి కూడా స్టాండర్డ్ ఫీచర్. సో అదొకటి ఇన్బిల్ట్గా ఉంటుంది. అండ్ ఇది మన లెగ్ స్పేస్. సో లెగ్ స్పేస్ అనేది చాలా బాగుంది. సో కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అనమాట. అండ్ మనకి లైటింగ్ కూడా ఏంటంటే ఇంతకుముందు మిడిల్లో వచ్చేది, ఇప్పుడు ఏంటంటే మన హ్యాండిల్కి ఇచ్చారు సైడ్స్కి. ఇది వచ్చేసి ఏంటంటే కంప్లీటెడ్గా మనకి ఎయిర్ ప్యూరిఫైయర్ అండి. వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏమైనా ఉంటే ఇది కిల్ చేసి ప్యూర్ ఎయిర్ అనేది రిలీజ్ చేస్తుంది. అండ్ కింద మనం చూసుకున్నట్లయితే మనకి 2 పవర్ ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయన్నమాట మనకి. అండ్ పక్కనే మన మొబైల్ కూడా హోల్డ్ చేసుకోవాలి. అండ్ ఈ సీట్స్ కూడా 60-40 రేషియో ఉంటుంది మనకి. ఇక్కడ ఉంది కదా, సో దీన్ని ఇలా ప్రెస్ చేసి మనం చేసామంటే సో ఇది మనకి 60-40 రేషియో. సో బ్యాక్ సైడ్ వ్యూ అండి. సో ఇక్కడ మీకు ఈ వైట్ ఉంది కదా, ఇది ఓన్లీ GTX ప్లస్లో మాత్రమే కనిపిస్తుంది. సో ఇదంతా కూడా మనకి LED కనెక్టింగ్ టైల్ ల్యాంప్. ఇక బూట్ స్పేస్ వచ్చేసి మనకి 433 లీటర్స్ అండి. సో బూట్ ల్యాంప్ కూడా ఉంది. అండ్ ఇది మనకి వచ్చేసి ఫ్యూయల్ సంబంధించిందండి. సో యాడ్ బ్లూ అంటే చెప్పాను కదండి, మనకి డీజిల్ వెహికల్ అయితే ఖచ్చితంగా యాడ్ బ్లూ ఉంటుంది. సో ఇది డీజిల్, సో ప్రాబ్లం ఏమి ఉండదు అన్నమాట. క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి సో ఈ డోర్స్ కూడా మనకి కంప్లీటెడ్గా 90 degrees ఓపెన్ అవుతాయి. సో వెహికల్ మాన్యువల్ అండ్ సర్వీస్ సంబంధించిన మన బుక్ అండి. సో సర్వీస్. సో ఫైనలీ దిస్ ఈజ్ అవర్ వీడియో అండి. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.